హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ల ఎంఎస్. ఈరోజు కర్రీ వచ్చేసి అనపగింజల కర్రీ అండి. సో ఈ కర్రీ అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వండాను. సో మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం వండుతున్నానండి. సో ఈ కర్రీ ఎలా చేయాలనేది నా స్టైల్లో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అనపగింజలు అయితే మంచిగా ఉడికించుకోవాలి. సో నేనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడైతే మనం కర్రీ ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇవైతే ఉడకబెట్టుకున్న గింజలు, అనప గింజలు. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ మిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. సో తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్. సో అన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత నేనైతే ముందుగా టమాటా వేస్తున్నానండి, ఎందుకంటే మన అనపగింజల ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి. సో ఇప్పుడైతే టమాటా వేస్తున్నాను. టమాటా ఉడికిన తర్వాత అనపగింజలు వేసుకోవాలి. సో నేనైతే ఇలా చేస్తానండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కర్రీ అయితే టమాటా మంచిగా ఉడికించుకున్న తర్వాత కొంచెం కారం వేసుకున్నానండి. కారపొడి వేసుకున్న తర్వాత ఒక 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి దించేయడమే అండి. కొంచెం ధనియాల పొడి వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదన్నమాట. సో నేనైతే వేసుకోలేదు. ఈ అనపగింజల కోసం అయితే మార్కెట్ మొత్తం తిరిగానండి. ఎందుకక్క మార్కెట్ మొత్తం తిరిగా దొరకలేదా అంటారు. అవునండి, నిజమే దొరకలేదు. ఎందుకు అంటే చాలా రేటు ఉన్నాయని చెప్పి తీసుకురావట్లేదంట. నేనైతే అదే కావాలని చెప్పి వాటి కోసమే తిరిగాను. సో తిరగగా ఒక దగ్గర అయితే దొరికాయండి అనపగింజలు. రేట్ వచ్చేసి పావుకిలకి 80 రూపీస్ అన్నమాట. సో అందుకే తీసుకురావట్లేదట, చాలా రేటు ఉందని. మనం పావుకిలకే ఇక్కడ 80 రూపీస్ పెడుతున్నాం. అదే అర్ధ కిలోకి ఇంక 20 రూపాయలు అయితే చికెనే వస్తుందండి. కానీ చికెన్ ఎప్పటికీ తింటాం, అది అవైలబుల్గా ఉంటుంది. ఇది ఎక్కువ దొరకదు కాబట్టి ఏ సీజన్లో తినే ఫుడ్ ఆ సీజన్లో తినాలి. ఈ కర్రీ అయితే చాలా హడావిడిగా వండానండి. ఆ రోజు అత్తమ్మ వచ్చింది, ఫీవర్ వచ్చిందన్నమాట. సో అత్తమ్మకు మటన్ కర్రీ ఉంది కదా, నేను అన్నం వేసుకు వెళ్తే అత్తమ్మ వద్దన్నది, నీకు తినరా సోమవారం అన్నది. సో కర్రీగా ప్రశాంతంగా వండుదాం అనుకుంటే కస్టమర్స్ వచ్చారన్నట్టు హడావిడిగా వండేసానండి. కర్రీ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగా టేస్ట్ ఉంది. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.